హాయ్ ఎవ్రీవన్. పెద్దల మాట చద్దిమూట అని చెప్పి ఒక కొటేషన్ ఉంది. సో ఈ పెద్దల మాటను మనం సరిగా అర్థం చేసుకోకుండా మక్కిక ఫాలో అయిపోతే ఆ చద్దన్నం కాస్త విషమన్నం అయిపోయి ఒళ్ళంతా విషమికే ఛాన్స్ ఉంది. సో ఈ పెద్దలు చెప్పే కొటేషన్స్లలో అసంపూర్తిగా ఉన్నాయా, లేదంటే సరిగా వివరించలేదా, లేదంటే ఇంకా తెలుసుకోవాల్సినది ఏదైనా ఉందా, అలాంటివి చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అన్నమయ్య సినిమాలో నాకు నచ్చిన ఒక డైలాగ్తో ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. అదేంటంటే అన్నమయ్య తిరుమల చేసే యాత్రలో చెప్పే డైలాగ్ అనమాట ఇది. ఆ స్వామి కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలే పోయినా పోయేదేముంది అనేది ఈ డైలాగ్. సో ఈ డైలాగు అలసిపోయినా అసలే పోయినా పోయేదేముంది అని వినంగానే మనకు ఆ స్వామి మీద ప్రేమ భక్తి పొంగికొచ్చి వెంటనే మనం తిరుమలని కాలినడకన బయలుదేరదామని అనిపిస్తుంది. కొంతమంది రీచ్ అయిపోతారు, కొంతమంది మధ్యలో డ్రాప్ అవుతారు, కొంతమంది అసలు ప్రయాణమే స్టార్ట్ చేయకపోవచ్చు అనమాట. సో ఇది ఎలా ఎందుకు జరుగుతుందని చెప్పడం కోసం చేసే విశ్లేషణలో రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే పాసిబిలిటీస్ అండ్ ప్రాక్టికాలిటీ. ముందుగా ఈ చెప్పిన డైలాగ్లో అలసిపోయినా అసలైపోయినా పోయేదేముంది అని చెప్పే దాంట్లో ఆ ఫాలో అయ్యే ప్రాసెస్లో మధ్యలో స్టక్ అయిపోతాం. ఎందుకంటే చాలా వరకు క్వశ్చన్స్ డౌట్స్ రేజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి సత్యమేవ జయతే ధర్మో రక్షితి రక్షితః ఈ డైలాగ్స్లలో మనం దాన్ని సత్యాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎంత ఎక్స్టెండ్లలో సత్యాన్ని చెప్పాలి. సో ఆ కన్ఫ్యూజన్, ఆ క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు దాన్ని క్లారిఫై చేయడానికి ఆ కొటేషన్ చెప్పినోడు ఉండడు. ఆ కొటేషన్ని మక్కిగా ఫాలో అవుతాడు. 90% మన పక్కన ఉండడం వల్ల దానికి అర్థం కానీ వివరణ కానీ దాని ప్రాక్టికల్ లైఫ్లో ఎంతవరకు ఎంత ఎక్స్టెండ్లో తీసుకెళ్ళాలి అంటే చెప్పే వాళ్ళకి నాలెడ్జ్ ఉండదన్నమాట. సో మనకు లేనిపోని డౌట్లు, క్వశ్చన్స్ రైజ్ అయిపోయి ఆ సత్యాన్ని మధ్యలోనే తుంగలో దొక్కే ఛాన్స్ ఉంది. సో ఇలా కాకుండా మనం ఏదైనా ఒక సొంత కొటేషన్ని రూపొందించుకుంటే అది మధ్యలో ప్రాసెస్లో మన కొటేషన్కి ఒకవేళ క్వశ్చన్స్ కానీ లేదంటే ఏదైనా డౌట్స్ రైజ్ అయిపోయినా కానీ మనం వేరే వాళ్ళని అడగకుండా మన కొటేషన్ కాబట్టి మనమే ఓన్గా దానికి ఆన్సర్స్ని రూపొందించుకోవడము, దాని క్వశ్చన్స్ని కూడా మనం సరైన సమాధానం చెప్పుకునే ప్రాసెస్లో మనకు ఎలాంటి చిక్కులు ఉండవు. మన సొంత కొటేషన్ అయినప్పుడు ఎటొచ్చి పెద్దలు చెప్పిన కొటేషన్ని మక్కిగా ఫాలో అయ్యే ప్రాసెస్లోనే ఇలాంటి మనకు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఈ కొటేషన్స్ చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉంటాయి. ఇంకోటి వచ్చేసి అవి ఒక ప్రాబ్లంకి రెడీమేడ్ సొల్యూషన్ ఇచ్చినట్టుగా ఉంటాయన్నమాట. సో ఈ 360 డిగ్రీస్ అనాలిసిస్ సరిగా లేకపోతే ఈ పెద్దలు చెప్పిన కొటేషన్స్ మనకు సరిగా అర్థం కావు. ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఒకటి. ఇక రెండవది సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. ఇందాక అన్నమయ్య గారు చెప్పిన డైలాగులో అలసిపోయినా అసలే పోయినా పోయేదేముంది. సో ఈ అలసిపోయినా అనే పదాన్ని తీసుకుందాం. అలసిపోవడం అనేది A+B² లాగా అందరికీ ఒకలా వర్తించదు. డిపెండింగ్ ఆన్ ద ఫిజికల్ స్ట్రెంత్. ఒకరు 1 కిలోమీటర్ కలిసిపోవచ్చు, ఇంకొకరు 10 కిలోమీటర్కి వెళ్ళినా కూడా అలసట రాకపోవచ్చు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే అలసిపోవడం అనేది ఫిజికల్ స్ట్రెంత్తో పాటు మానసికంగా మనకు ఇంట్రెస్ట్ లెవెల్ బేస్ చేసుకుని కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏదైనా ఒక పని మీద ధ్యాస పెట్టేసి ఇంట్రెస్ట్గా చేసినప్పుడు మనకు అలసట అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. అదే ఆ పని మీద ఇంట్రెస్ట్ లేకపోతే వెంటనే అలసట వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ అన్నమయ్య చెప్పిన ప్రాసెస్లో అలసిపోయిన దానికి అర్థం లేదని, అసలే పోయినా పర్లేదు పోయేదేముంది అని అన్నారు. సో అలసిపోయిన తర్వాత ప్రాణాలు పోగొట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే మనం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ బాడీ రెడీ అయిపోతుంది, మళ్ళీ పర్టికులర్ జర్నీని కంటిన్యూ చేసే స్ట్రెంత్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్కి వెళ్ళాను. సో ఆ ప్రాసెస్లో నేను రోజు ఫుల్ టైర్డ్ అయిపోయేవాడిని. మళ్ళీ ఈవినింగ్ పడుకున్న తర్వాత మార్నింగ్ కల్లా ఫ్రెష్ అయిపోయేవాడిని, మళ్ళీ ట్రెక్కింగ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అలాగా 14 డేస్లో నేను మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. సో ఇలా రెస్ట్ తీసుకోవడం, యాత్ర కొనసాగించడం అనేది ఆప్షన్ ఉన్నప్పుడు మనం దానికోసము ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకనేది నా ప్రశ్న. ఈ స్వామివారి కోసం చేసే ఈ యాత్రలో అలసిపోయినా అసలే పోయేదేముంది అన్న దాంట్లో నా విశ్లేషణ ఇది. సో ఇంకోటి, ఈ మేధావులు, పెద్దలు, పండితులంతా చెప్పే ఏదైనా ఒక కొటేషన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ టైం పీరియడ్లో చెప్పారు, ఎవరికి చెప్పారు, ఏ కాంటెక్స్ట్లో చెప్పారు, వాళ్ళు ఏ మూడ్లో ఉన్నప్పుడు చెప్పారు, పర్టికులర్గా అది ఏ టైం జోన్, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆ కొటేషన్ తాలూకు ఇంపాక్ట్ మనకు అర్థమవుతుంది. దాని తర్వాత
కంప్లీట్గా 365 డిగ్రీస్లో మనము ఒక కొటేషన్ని అనలైజ్ చేసే తప్పక దాంట్లో ఉన్న డెప్త్ అర్థం కాదనమాట. సో అలాంటి కంప్లీట్గా ఒక విషయాన్ని ఆ కొటేషన్ని క్షుణ్ణంగా పరిశీలించి మనం ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మధ్యలో క్వశ్చన్స్ ఏమైనా వచ్చినా కూడా మనమే దానికి ఆన్సర్ చేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అది మన పెద్దలు చెప్పిన కొటేషన్స్ మీద నా అనాలిసిస్. కొన్ని కొటేషన్స్ బలవంతంగా రుబ్బినట్టుగా ఉంటాయి, కొన్ని కొటేషన్స్ చాలా ఆలోచనలు రేకెత్తించేట్టుగా ఉంటాయి, కొన్ని కొటేషన్స్ని డౌట్లో పడేటట్టుగా చేసేటట్టుగా ఉంటాయి. సో వాటి మీద నేను ఫ్యూచర్లో కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ వీడియో. సో వన్స్ అగైన్ ఐఎమ్ రాజేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.